ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. పదవ తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీన ప్రారంభమవుతున్నాయి. మరి ఈ పరీక్షలు తెలుగు భాషా పరీక్షతో ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ఈ పరీక్ష రాసే విద్యార్థులకు ఒకసారి ఈ పరీక్ష గురించి సలహాలు అందించడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ తెలుగు భాషా ఉపాధ్యాయులు శ్రీ కాసర్ల నరేష్ రావు గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుగు భాషా పరీక్ష గురించి వివరాలని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మరి ఈ ప్రారంభ పరీక్ష అయిన తెలుగు పరీక్షకి విద్యార్థులు ఎలా సిద్ధపడాలంటారు? పాఠశాలలో విద్యార్థుల్ని ఎలా సిద్ధపరిచారనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారు. అందరికీ నమస్కారం. 10వ తరగతి పరీక్షలు మనకి ఈ నెల 21 నుండి ప్రారంభం కాబోతున్నాయి. సరే, ప్రారంభ పరీక్ష తెలుగుని విద్యార్థులు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ప్రారంభం ఏదైనా ప్రభావవంతంగా ఉంటే మిగతా పరీక్షలన్నింటినీ కూడా ప్రకాశవంతంగా రాస్తారని మేము అనుకుంటూ ఉంటాం, పిల్లలకు చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రారంభ పరీక్షను ఎదుర్కొనే పిల్లలు విద్యార్థులకి మేము సలహాలు ఇచ్చేటి ఏమిటంటే, 10వ తరగతి అన్న పదిలమౌ పయనమ్ము సాగవలెను మీరు జాగుతోడా. 10వ తరగతి అన్న పదిలమౌ పయనమ్ము సాగవలెను మీరు జాగుతోడా. చదువు మీది శ్రద్ధే జైత్రయాత్రయగును ఛాత్రులారా విజయ పాత్రులారా అని పద్యం రాసుకున్నాను. ఛాత్రులారా విజయ పాత్రులు మీరు అంటే ఈ సంవత్సరం అంతా చదివి సంపూర్ణంగా సంసిద్ధులై ఉన్నారు కాబట్టి విజయాన్ని అందుకోవడానికి పూర్తిగా అర్హత కలిగిన వాళ్ళు మీరు. ఇంకా విజయం వరించడమే మిగిలింది. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు సంయమంతో ప్రశాంతంగా ఎలాంటి ప్రభావాలకి లోను కాకుండా మనసంతా ఏకాగ్రతతో పెట్టుకొని ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంకొక మాట చెప్పాలంటే, నిజానికి ఈ ఒక్క సంవత్సరం మీరు చేసిన సాధన ఫలితమే కాదు ఈ పరీక్ష. నిజానికంటే 10వ తరగతి అంటే 10 ఏళ్ల ప్రయాణం మీది. 1వ తరగతిలో ఎప్పుడో పలకాబలపం పట్టుకొని పాఠశాలలో ప్రవేశించినారు. ఈరోజు విజయవంతంగా ఒక పట్టా పట్టుకొని బయటకు వెళ్ళారు. కాబట్టి ఈ క్రమంలో ఈ 10 ఏళ్ల మీ శ్రమకి ఫలితం అందబోయే సందర్భం పరీక్షలు అనేవి మనం గుర్తుపెట్టుకొని చాలా శ్రద్ధగా, అంటే బాల్యానికి సంబంధించి ఇంకా చివరి మెట్టు ఒక రకంగా, అలాగే మనం బయటకెళ్ళే ప్రపంచానికి వెళ్ళడానికి తొలి మెట్టుగా భావించే ఈ 10వ తరగతి పరీక్షల్ని సంపూర్ణంగా మానసికంగా పూర్తిగా సంసిద్ధులై విద్యార్థులతో మీరు వెళ్ళాలి. మీ అదృష్టం ఏమిటంటే మొదటి పరీక్ష తెలుగు కావడం. తెలుగు పరీక్ష మొదటిది కావడం ద్వారా ప్రశాంతంగా దాదాపుగా మాతృభాష వాతావరణంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి తెలుగు పరీక్ష రాయడానికి మీకు అది రాసిన తర్వాత ఒక ఆత్మవిశ్వాసం కలగడం, దానిని సంపూర్ణంగా 3 గంటలు కూర్చొని రాయడము, విజయవంతంగా రాయడం, ఇవన్నీ మిగతా పరీక్షలకు కూడా ఒక మంచి దారిని చూపిస్తాయి. కాబట్టి తెలుగు పరీక్షకు పూర్తిగా సంసిద్ధులై వెళ్ళండి. ప్రశాంతంగా ప్రశ్నాపత్రాన్ని చూడండి. ఆ ప్రశ్నాపత్రం చూసినాక మేము వచ్చే సలహా ఏమిటంటే, మనం 21వ తారీఖు నాడు మీరు పరీక్షకు వెళ్ళేసరికి మీ మెదడులో తెలుగుకి సంబంధించి 12 పాఠాలు, దానికి సంబంధించి ఒక 100లాది ప్రశ్నలు ఇవన్నీ ఉంటాయి. కానీ నిజానికి పరీక్షలో వచ్చేవి మీరు రాసేవి నిజంగా మాట్లాడితే 9 ప్రశ్నలే. కాబట్టి 9 ప్రశ్నలు ఒకసారి చూసుకున్నాక మిగతా ఆ 100 ప్రశ్నలు అనుకుంటే ఉదాహరణకి ఆ 91 ప్రశ్నలు ముందుగా డిలీట్ చేయండి మనసులో నుంచి. అంటే ప్రశాంతత వస్తుంది. మనం ఫోన్ పరిభాషలు అంటున్నాం కదా, ఎక్కువ స్టోరేజ్ అయితే డిలీట్ చేస్తే ఫోన్ ఎట్లా యాక్టివ్ అవుతుందో మనం కూడా మిగతా అంశాలన్నీ తీసేస్తే మీరు పూర్తిగా పరీక్షలు రాయడానికి సిద్ధమవుతారు. అట్లా సిద్ధం కావాలని, అట్లా ప్రశాంతతను మనమే కల్పించుకొని స్వయం సంసిద్ధతను విద్యార్థులు తయారు కావాలని నా సూచన. అయితే తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రంలో ఈ పరీక్ష ఏ సామర్థ్యాల ఆధారంగా ఉంటుంది, మరియు ఈ పరీక్ష ఎన్ని మార్కులకు ఈ పరీక్ష ఉంటుందనే విషయాల్ని మా శ్రోతలకు, విద్యార్థి శ్రోతలకు ముఖ్యంగా అందిస్తారా? తప్పకుండా అండి. ఈ తెలుగు పరీక్ష దీన్ని మనం essay 2గా అభివర్ణిస్తూ ఉంటాం. అందరికి కూడా essay 2నే. ఇప్పుడు ఈ 10వ తరగతికి సంబంధించి చివరి
పరీక్ష. ఇది 80 మార్కుల ప్రశ్నాపత్రం. మొత్తం 100 మార్కులలో 20 మార్కులు పాఠశాల నుంచి FAల రూపంలో ఉపాధ్యాయులు మీ పిల్లలు మీ అందరికీ అందించే ఉంటారు. అది మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు మీరు ఎదుర్కోబోయే ప్రశ్నాపత్రము 80 మార్కుల ప్రశ్నాపత్రం. 80 మార్కుల ప్రశ్నాపత్రంలో మీరు అత్యధికంగా మార్కుల్ని సాధించుకుంటే అక్కడ మీ పాఠశాల నుంచి ఇచ్చినటువంటి FA మార్కులు ఆ 20 ప్లస్ ఈ 80 కలిసి 100కు మీకు కావలసినటువంటి మార్కులుగా స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 80 మార్కుల ఈ ప్రశ్నాపత్రాన్ని మరి ఎట్లా చూడాలి? 80 మార్కుల ప్రశ్నపత్రమే కానీ ఒక ప్రణాళిక ఉంది దాని వెనుక, దాని ఒక నిర్మాణం ఉంది. ఆ నిర్మాణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ నిర్మాణమే సామర్థ్యాలు. కాబట్టి సామర్థ్యాల ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి ప్రశ్నాపత్రం అని మనం అందరం గుర్తిద్దాం. అందులో ఏమేమి ఉంటాయంటే అవగాహన, ప్రతిస్పందన. ముందుగా ఉన్నటువంటి సామర్థ్యం అవగాహన, ప్రతిస్పందన. దీనికి 20 మార్కులు ఉంటాయి. ఆ తర్వాత మనకి వ్యక్తీకరణ, సృజనాత్మకత. దీనికి 40 మార్కులు ఉంటాయి. తర్వాత చివరిదైనటువంటి పార్ట్ బి అంటుంటాం మనం, ఈ బహుళ ఐచ్ఛిక ప్రశ్నల రూపంలో అడిగే విధానంలో అక్కడ ఒక 20 మార్కులు. అంటే మొత్తం 80 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రంగా మీరు అందరికీ అంటే పాఠశాలల్లో మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని సంపూర్ణంగా ఈ విషయకంగా సంసిద్ధపరిచే ఉంటారు. అయినా ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. మొత్తం 80 మార్కుల ప్రశ్నాపత్రంలో ఈ సామర్థ్యాల ఆధారంగా ఇన్ని మార్కులు ఉంటాయంటే దానికి తగ్గట్టుగా మనం ఎంత చదువుకోవాలి. ఇప్పుడు పరీక్ష ముంగిట్లా నిలబడ్డప్పుడు ఇంకా ఎక్కువ చదువుకునే సందర్భం కాదు ఇది. ఇప్పుడు ఎంత ప్లాన్గా, ఎంత ప్రణాళికాబద్ధంగా, ఎంత దగ్గర దారితో మనం సొంతంగా వెళ్ళాలనేది ముఖ్యం. కాబట్టి ప్రశ్నాపత్ర నిర్మాణాన్ని ఒకసారి అర్థం చేసుకొని 80 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుందని గ్రహించి విద్యార్థులు ముందుకెళ్ళాలి. మరి ప్రశ్నల స్వభావం గురించి కూడా మీరు వివరించడం జరిగింది. అయితే ఈ పరీక్షలో అధిక మార్కుల్ని మనం విద్యార్థులు సాధించాలంటే ఏ విషయాల్ని ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది? అంటే గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ప్రశ్నాపత్రాలని గమనించినట్లయితే ఎట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎట్లాంటి ప్రశ్నల మీద ఎక్కువ దృష్టి పెడితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉందనే విషయం. తెలుగుని మేము ఎట్లా చూడాలంటామంటే, ఒకటి అధిక మార్కుల సాధనకి అత్యంత సులభమైనటువంటి మార్గం వేసే పరీక్షగా తెలుగును చూడాలి. మీరు మొత్తం ఇప్పుడు 600 మార్కులు అనుకుంటే దానికి అధిక మార్కులు 550 పైన వస్తున్నాయి రావాలి అనే మరి లక్ష్యంతో విద్యార్థులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ 80 పాఠశాలలో ఇచ్చిన 20తో పాటుగా ఇక్కడ 80కి 72 పైన లేదా 75 పైన వచ్చినాయంటే మీరు మిగతా పరీక్షల్లో కూడా ఇది బాగా దోహదం చేస్తుంది మార్కుల్ని ఎక్కువ సాధించుకోవడానికి. కాబట్టి అధిక మార్కుల సాధనకి ఖచ్చితంగా తెలుగుని సంపూర్ణంగా విద్యార్థులు వినియోగించుకోవచ్చు. ఎట్లా అంటే ఇందాకే చెప్పినట్టుగా మరొకసారి సామర్థ్యాలను చూద్దాం. అవగాహన, ప్రతిస్పందన. ఈ అవగాహన, ప్రతిస్పందనకు సంబంధించినటువంటి అంశాలలో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటి పరిచిత గద్య భాగం. అంటే పరిచితం అంటే తెలిసినటువంటిది, నోన్ ప్యాసేజ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పరిచిత గద్య భాగంలో మన ఉపవాచకమైన రామాయణం నుంచి ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. దాని కింద ఒక 5 ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలకు జవాబులన్నీ కూడా పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్లోనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అవగాహన చేసుకొని ప్రశ్నకు తగిన స్పందనను అందించాలి విద్యార్థులు అనడం దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ 5 మార్కులకు 5 మార్కులు తప్పకుండా విద్యార్థులు సాధించడానికి అవకాశం ఉంది. మనం అర్థం చేసుకోవాలి, మంచిగా చదవాలి. ప్రశ్నకు తగిన జవాబు 1 మాట లేదా 2 మాటల్లో రాసేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. రెండవది పరిచిత పద్యం. పరిచిత పద్యం అంటే మీకు పాఠ్యాంశాలలో ఉన్నటువంటి పద్యాలే. అంటే పూర్తిగా మనకున్నటువంటి ఈ 12 పాఠాలలో 6 పాఠాలు ఒక విధంగా పద్యభాగం అనుకుంటే అందులో 4 పాఠాలు మనకి పూర్తిగా పద్యాలతోనే ఉన్నటువంటివి. అంటే దానశీలము, వీర తెలంగాణ, శతక మధురిమ, భిక్ష, ఈ 4 పాఠాలు కూడా పద్యాలతో ఉన్నటువంటి పాఠాలు. మరి దీనిని కూడా విద్యార్థులు ఈ విభాగాన్ని సంపూర్ణంగా మార్కులు సాధించాలంటే ఒక 2 రకాలుగా విభజన చేసుకోవాలని మేము సూచిస్తూ ఉంటాం. ఏంటంటే ఒకటి ప్రాచీన పద్యం, 2 ఆధునిక పద్యం. ప్రాచీన పద్యంలో దానశీలం, పోతన గారి దానశీలము, అట్లాగే శ్రీనాథుని భిక్షపాఠం ఒక జట్టు, అట్లాగే శతక మధురిమ, వీర తెలంగాణ, దాశరథి గారి వీర తెలంగాణ ఒక జట్టు. ఈ 2 విభాగాలు చేసుకొని దీంట్లోని సంపూర్ణ పద్యాలని, దీంట్లో సంపూర్ణ పద్యాలంటే ఇక్కడ చుక్క గుర్తుగలిగినటువంటి పద్యాలే, కంఠస్థం చేయదగిన పద్యాలని మీకు తెలుసు. ఆ పద్యాలన్నీ అన్నీ నేర్చుకున్నట్లయితే పద్యంని అడిగే విధానం ఎలా ఉంటుంది, పద్య పూరణ,
మరియు భావం, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ప్రతిపదార్థాలు 2 విధాలుగా అడుగుతారు. కాబట్టి ఏది ఇచ్చినా కూడా పద్య పూరణ ప్లస్ భావం రాసిన, అలాగే దానికి సంబంధించిన ప్రతిపదార్థాలు రాసిన ఈ విభాగం నుంచి వస్తాయి. కాబట్టి దానశీలము, భిక్ష పద్యాలు బ్రహ్మాండంగా నేర్చుకుంటే అన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. లేదా శతకమధురిమ, వీర తెలంగాణ ఈ పూర్తిగా నేర్చుకుంటే కూడా సరిపోతుంది. అట్లా ఒక విభాగం చేసుకొని ఏదొచ్చినా రాసేటట్టుగా పిల్లలు సంసిద్ధంగా ఉన్నట్లయితే ఈ విభాగాన్ని విజయవంతంగా ఎదుర్కొంటారు. ఇంకా తర్వాత 3వ దీంట్లో ఇది ముఖ్యమైనది ఏంటంటే అపరిచిత గద్యం, పద్యం, గేయం, వచన కవిత ఏదని ఇవ్వచ్చు. అక్కడ అపరిచితం అంటే ఇది వరకు మీరు ఎప్పుడో చిన్న తరగతుల్లో వింటారు, లేదా ఎక్కడన్నా బయట ఉండి ఉంటుంది, కానీ మీకు అర్థమయ్యేదే, మరీ క్లిష్టమైనది ఏమి ఉండదు. కానీ దానికి 10 మార్కులు ఉంటాయనేది పిల్లలు గుర్తించాలి. 5 ప్రశ్నలు ఇంటూ 2 మార్కులు, మొత్తం 10 మార్కులు వస్తాయి అది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చేసినట్లయితే, అంటే అక్కడే ఉన్నటువంటి ఒక వచన కవిత ఇచ్చినారనుకోండి, కవితను మంచిగా 1-2 సార్లు చదివితే దానికి సంబంధించిన ప్రశ్నలే కింద ఉంటాయి. ఆ ప్రశ్నల్ని అర్థం చేసుకొని 1 మాట 2 మాటల్లోనూ జవాబులు రాసినట్లయితే ఒక్కొక్క దానికి 2 మార్కులు వస్తాయి. కాబట్టి ఇక్కడ 10 మార్కులు వస్తాయి. ఈ 10 మార్కులు, ఆ పైన 10 మార్కులు, 20 మార్కులకు 20 మార్కులు ఇక్కడ తెచ్చుకోవడానికి అంటే ఎక్కువ కష్టపడకుండానే 20 మార్కులు తెచ్చుకునే అవకాశం ఈ విభాగంలో ఉంది. ఇక రెండవదైనటువంటి విభాగం వ్యక్తీకరణ, సృజనాత్మకత అనుకున్నాం. దాంట్లో లఘు సమాధాన ప్రశ్నలు 4 ఉంటాయి. ఈ 4ంటికి ఒక్కొక్క దానికి 3 మార్కులు. కాబట్టి లఘు సమాధాన ప్రశ్నలకి 3 మార్కులు రావాలంటే తక్కువ 6 వాక్యాలలో మనం జవాబు రాయాల్సి ఉంటుంది. కాబట్టి 6 వాక్యాలలో రాసేటప్పుడు ప్రశ్నకు తగిన జవాబు రాయడం అనేది ముఖ్యమైనది. కాబట్టి ఇందులో ఒక కవి పరిచయం లేదా రచయిత పరిచయం అనేది 3వ ప్రశ్నగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. తర్వాత ఇంకో విభాగం ఏమిటంటే ఈ వ్యక్తీకరణ సృజనాత్మక వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు సంబంధించి పద్య భాగం నుంచి 2 ఇస్తే 1 రాయాలి, గద్య భాగం నుంచి 2 ఇస్తే 1 రాయాలి, ఉపవాచకం నుంచి 2 ఇస్తే 1 రాయాలి, అలాగే సృజనాత్మక ప్రశ్నలు కూడా 2 ఇస్తే 1 రాయాల్సి ఉంటుంది. అంటే మొత్తం మీద 4 రాస్తారు మీరు. ఈ 4 ప్రశ్నలకు సంబంధించిన దాంట్లో కూడా ప్రశ్నకు తగినటువంటి జవాబు రాసే క్రమంలో ఇటు పద్య భాగాన్ని ఒక విభాగం చేసుకొని, గద్య భాగాన్ని విభాగం చేసుకొని, అలాగే ఉపవాచకం మీద మంచి పట్టును కలిగి ఉండి సృజనాత్మక ప్రక్రియలు ఎట్లా ఉంటాయి, దాని లక్షణాలు ఏంటో సాధించినట్లు దీంట్లో కూడా అధిక మార్కులు, అంటే సుమారుగా అక్కడ 12, ఇక్కడ 28 మార్కులు విభాగం. కాబట్టి 7 × 4 28 మార్కులు. కాబట్టి ఈ 28 మార్కులలో ప్రశ్నకు తగిన జవాబు అనేది మనం రాసుకుంటూ పోయినట్లయితే ఎక్కువ మార్కులు ఇక్కడ వస్తాయి. అట్లాగే చివరిది పార్ట్ బి అనుకుంటాం మనం. ఇందులో పదజాలం ఒక విభాగము, వ్యాకరణ అంశాలు ఒక విభాగం. పదజాలంలో ఇస్తున్నటువంటి అంశాలను జాగ్రత్తగా చేసుకొని అటు సొంత వాక్యాలు కావచ్చు, అటు లేకపోతే అర్థాలు, తర్వాత వ్యుత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, ఈ విభాగం అంతా స్పష్టంగా 10 మార్కులకు ఉంటుంది. అవి చేసేయచ్చు. వ్యాకరణ అంశాలకు సంబంధించి మనకి ఛందస్సు, అలంకారాలు, సంధులు, సమాసాలు, వాక్యాలు, వీటన్నింటినీ సంపూర్ణంగా చేయగలిగితే అధిక మార్కులు వస్తాయి. మేము పేపర్లు అంటే ఇటీవల మనం గతంలో వాటి పేపర్లు చూసినట్టుగా 80 మార్కులకు 78 నుంచి 80 వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి సాధన చేయగలిగితే ఈ అత్యధిక మార్కులు సాధించడానికి మంచి మార్గం వేస్తుంది మా తెలుగు పరీక్ష. తెలుగు పరీక్ష అంటేనే అతి సులువైన పరీక్షగా మనము ఇంతకుముందు అనుకునే వాళ్ళం. అయితే ఇది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు కొద్దిగా కఠిన పరీక్ష అని చెప్పవచ్చు. మరి తెలుగు మీడియం విద్యార్థులకే కాకుండా ఇప్పుడు ఎక్కువ చదువుతున్నది ఆంగ్ల మాధ్యమ పిల్లలే కాబట్టి వారికి తెలుగులో ఎక్కువ అత్యధిక మార్కులు సాధించాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పకుండా ఈ విషయంలో తెలుగు ఎంత సులభమో అంత క్లిష్టం కూడా అంటుంటాం. ఎట్లా అంటే అర్థమైతే ఖచ్చితంగా చాలా చాలా తేలికగా మనం అత్యధిక మార్కులు సాధించవచ్చు. ఇక అది కొంచెం అవగాహన లోపం ఉంటే మాత్రం ఇబ్బంది అనుకుంటారు. కానీ అయినా కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలైనా కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా మటుకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలగానే మారినవి. అయినప్పటికీ మంచి మార్కుల సాధనలో అందరూ ముందున్నారు. సరే, ఇప్పుడు ఈ విద్యార్థులకు కూడా ప్రధానంగా అందుకోవాల్సింది పిల్లలు ఏమిటంటే విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ అందరికీ తెలుగు రాసే వాళ్ళందరూ కూడా ప్రశ్నల్ని బట్టి సమాధానం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే A1 గ్రేడ్ అనుకుందాము, లేదా అత్యధిక మార్కులు వస్తున్న పిల్లలు కూడా పాఠశాలల్లో ఎక్కువ మార్కులు వస్తాయి, కానీ ఫైనల్ పరీక్షలకు వచ్చేసరికి కొంచెం తక్కువ రావడం ఎందుకు జరుగుతుందని వాళ్ళు అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం ఏమిటంటే మీరు ప్రశ్నకు తగిన జవాబు రాయట్లేదు అని. ఎట్లా ఉంటుంది అంటే ఉదాహరణకి ఇందాక అనుకున్నట్టుగా వ్యక్తీకరణ సృజనాత్మక విభాగంలో లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల స్వభావం మీరు అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఏ ప్రశ్నలు అడగరు.
మనకు జరుగుతున్నదంతా కూడా సీసీ మెథడ్లో జరుగుతున్నటువంటి విధానం కాబట్టి దీంట్లో ప్రత్యక్షంగా ఏ పాఠం వెనకాల ఉన్న ప్రశ్నలు రావు, అలాగే ప్రత్యక్షంగా ఇది అడిగారు. మరి ఎట్లా అది తెలుసుకోవాలి అంటే పాఠం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన పట్టు ఉంటేనే మనం జవాబులు రాయగలుగుతాం. అది మీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది పిల్లలందరికీ. అయితే ఎలా ఉంటుంది అంటే మీకేం అర్థమైంది, ఏం తెలుసుకున్నారు, కవి ఉద్దేశం ఏమిటి, మీరు దీన్ని ఎలా మీ అభిప్రాయం ఏమిటి, దీన్ని సమర్థిస్తారా, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల స్వభావం మనం ఈ రూపంగా ఉంటుంది కాబట్టి ఏది ఇచ్చినా కూడా రాయాలి. ఉదాహరణకి మాట తప్పలేరు మానధనులు అని బలిచక్రవర్తి అనడంలో మీకేం అర్థమైంది అని ఇట్లాంటి ప్రశ్న ఇచ్చినారనుకోండి, దానికి రాసే జవాబు మీకు బలిచక్రవర్తి ఏమన్నాడో తెలుసు, కానీ గబగబా జవాబు రాయడమే కాకుండా మాట తప్పలేరు మానధనులు అని బలిచక్రవర్తి అనడంలో నాకేమర్థమైందంటే అని మొదలుపెట్టి మీరు అనుకున్న జవాబు రాసినట్లయితే పూర్తిగా 3 మార్కులు వస్తాయి. అలా అనకుండా అంటే ప్రశ్నను అనుసరించిన జవాబును మొదలు పెట్టకుండా జవాబే రాస్తే 2.5 వచ్చే అవకాశం ఉంది. కానీ పూర్తిగా 3 మార్కులు రావాలంటే ప్రశ్నను అర్థం చేసుకుని ప్రశ్నకు తగిన జవాబుని రాయడం అనేది. అట్లాగే వ్యాసరూప సమాధానాల ప్రశ్నలకు వచ్చేసరికి కూడా పిల్లలకి మొత్తం సారాంశం వస్తుంది, మొత్తం మీద రాయగలుగుతారు, కానీ ప్రశ్నకు తగిన జవాబుగా ఉండాలి. ఉదాహరణకి కొత్త బాట అనే పాఠం పేరు, ఆ పాఠానికి తగిన ఏదైనా మీరు దీన్ని వివరించండి అని అడిగినారనుకోండి, అప్పుడు కొత్త బాట అనే పాఠం పేరు ఈ పాఠానికి తగినదే, ఎలాగనగా అని మొదలు పెట్టాలి జవాబు. అంటే ఎత్తుగడ అంటాం దీన్ని. జవాబుకు సంబంధించి 3 లక్షణాలను కలిగి ఉండాలి. ఒకటి ప్రధానంగా ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో విద్యార్థులు ఇది గమనించాలి. ఎత్తుగడ అంటే ఎట్లా ప్రారంభించాలి, తర్వాత నిర్వహణ, నువ్వు అనుకున్న జవాబును రాయడం, అక్కడ నిర్వహణ, చివర్లో ముగింపు. అంటే మనం వ్యాసానికి ఎట్లయితే లక్షణాలు అనుకుంటామో వ్యాసరూప సమాధాన జవాబులకు కూడా దీన్ని కనుక మీరు అభ్యాసంలో సాధించగలిగితే సంపూర్ణంగా 7 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తుగడ అంటే ప్రశ్నకు తగినటువంటి జవాబుని ప్రారంభించడము, ఆ జవాబును నిర్వహించడం, ముగింపు దగ్గర సమస్య ఎక్కడ వస్తుందంటే ఎంతనో రాసుకుంటూనే పోతారు, ఎక్కడ ఆపాలనో తెలియదు. కాబట్టి ఎక్కడ ఆపాలనో కూడా తెలియాలి. మన సమయం ఉంటుంది, అసలు ఇప్పుడు బుక్లెట్ ఇస్తున్నారు కాబట్టి పేజీలు నింపడం కాదు, ఇప్పుడు సమయానికి తగినట్టుగా అనుకున్నటువంటి చోటనే రాయాలి. కాబట్టి ఎక్కడ ముగించాలో ముఖ్యంగా తెలియాలి. ఇది ఉపవాచకంలో ఆ సమస్య వస్తుంది. మనం ముందు ఒకవేళ ఉపవాచకం గురించి మనం మాట్లాడదాం. కాబట్టి ఇట్లా ఎవరైనా సరే ప్రశ్నకు తగిన జవాబుగా రాసినట్లయితే, అలాగే పార్ట్ బి దగ్గర కూడా రావడం తేలిగ్గానే ఉంటుంది ఏబిసిడీలు పెట్టడం, కానీ అది ఏనా బీనా సీనా పెట్టడానికి కొంచెం ఆలోచించి, కొంచెం సూక్ష్మంగా ఆలోచించి దగ్గర జవాబులు ఉంటాయి కాబట్టి మెదడుకు పదును పెట్టి అక్కడ జవాబులు రాసినట్లయితే సంపూర్ణ మార్కులు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగులో అధిక మార్కులు సాధిస్తారు. పాస్ కావడానికి కూడా ఒక మంచి మార్గంగా దీన్ని చెప్పవచ్చు మనం. అయితే ప్రశ్నాపత్రంలో మీరు చెప్పినట్టుగానే ప్రశ్నాపత్రంలో 9 ప్రశ్నలు మొత్తంగా ఉంటాయని, ఈ 9 ప్రశ్నల్లో మనకు ఉపవాచకానికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఉపవాచకానికి ఎంతటి ప్రాధాన్యత ఉందనేది విషయాల్ని కొద్దిగా వివరిస్తారు. తప్పకుండా. నిజంగానే ఉపవాచకం అనేది తెలుగులో రామాయణం, సంక్షిప్తంగా సరళ సుందరమైనటువంటి రామాయణం, అంటే పిల్లలందరికీ కూడా తేలిగ్గా అర్థమయ్యేటటువంటి రామాయణాన్ని మనకి ఉపవాచకంగా పెట్టినారు. దీని లక్ష్యం ఏంటంటే అందరికీ రామాయణం మీద పరిచయం కావాలి, రామాయణంలోని ఆదర్శాలు అందరికీ తెలియాలి. తర్వాత ఈ పరీక్షకు సంబంధించి కూడా అధిక మార్కులు దీంట్లో వచ్చే అవకాశం ఉంది. ఉపవాచకం నుంచి 2 రకాల ప్రశ్నలు మనకి మొత్తం ప్రశ్నాపత్రంలో ఉంటుంది. ఒకటి పరిచిత గద్యం, అంటే అవగాహన ప్రతిస్పందనలో ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. ఇది నేర్చుకునేది ఏం లేదు, అక్కడ పేరాగ్రాఫ్ ఉంటుంది, దాన్ని చదువుకొని దాని కింద ఉన్నటువంటి 5 ప్రశ్నలకి సమాధానం రాయడమే. ఇక రెండవది ఇందాక అనుకున్నట్టుగా వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించినటువంటి ప్రశ్నలలో 2 ప్రశ్నలు ఉపవాచకానికి సంబంధించి ఉంటాయి. ఉపవాచకం దగ్గరకు వచ్చేసరికి ఎంత మనకి అనుకూలత ఉందో ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా ఒకటి ఉంది. ఎట్లా అంటే అనుకూలతనేమో రామాయణమే తెలిసిందే, చిన్నప్పటి నుంచి విన్నదే కన్నదే అందరూ చెప్పిందే కాబట్టి రాస్తాం, కానీ ఏమి రాయాలనేది ప్రధానమైంది. అననుకూలత ఏమిటంటే తెలిసిందే కానీ ఎట్లా ప్రారంభించాలి, ఎట్లా నిర్వహించాలి, ఎక్కడ ముగించాలనేది మాత్రం తప్పకుండా తెలియదు. లేకపోతే ఇచ్చే 7 మార్కులకి మనం 2-3 పేజీలు రాసేసినామంటే సమయం వృధా అవుతుంది. అత్యధికంగా ఇచ్చే మార్కులు కూడా 7 కంటే ఎక్కువ ఇవ్వరు. కాబట్టి రామాయణం విషయంలో విద్యార్థులు మేము ఎట్లా సిద్ధం చేస్తుంటామంటే రామాయణాన్ని నుంచి వచ్చే ఏ ప్రశ్న అయినా 2 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది అనుకుంటాం బహుశా. మొత్తం రామాయణం మీద నుంచి ఒక ప్రశ్న, అట్లాగే రామాయణంలోని దృష్టాంతాలు అంటే కథలు ఉన్నాయి,
ఈ కథల ఆధారంగా అడిగే ప్రశ్న ఒకటిగా దాదాపుగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం రామాయణం మీద ఎట్లా అంటే రామాయణము మానవ జీవితానికి గొప్ప మార్గదర్శి, ఎట్లాగో వివరించండి అని ఇట్లాంటి ప్రశ్న చాలా సందర్భాల్లో అడిగినారు. అప్పుడు రామాయణం మొత్తాన్ని అర్థం చేసుకొని మీరు ఇచ్చినటువంటి ఆ 7 మార్కులు అంటే దాదాపు 15 వాక్యాలలోనే సంపూర్ణంగా ఆ జవాబుని రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఎట్లా ప్రారంభించాలంటే అవును రామాయణము మానవ జీవితానికి మంచి మార్గదర్శి, ఎట్లా అనగా అని ఇప్పుడు మీరు రాముడి గురించి రాస్తారా, రామాయణంలో ఉన్నటువంటి మిగతా పాత్రల వాటి సారాంశమా, అందులో నుంచి మీరు నేర్చుకున్న మీకు నచ్చిన అంశాలు ఏమన్నా తీసుకురండి. కానీ చివరిలోకి వచ్చేసరికి దాదాపు 15 వాక్యాలంటే 14-13 వాక్యాల దగ్గర రామాయణం నుంచి ఈ విధంగా నాకు అర్థమైంది, నేను ఇది మానవ జీవితానికి మంచి మార్గదర్శి కనిపిస్తుందని భావిస్తున్నాను అని పూర్తి చేయాల్సి ఉంటుంది. అట్లా రాముని గుణగణాలు అడగడానికి అవకాశం ఉంది. రామాయణం ఒక మంచి దారిని చూపించేదని అడగచ్చు. రకరకాలుగా మొత్తం రామాయణం మీద అడిగే ప్రశ్న ఒకటి ఉంటుందనేది దాదాపుగా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అట్లాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక దృష్టాంతాలుగా ఉంటాయి. దృష్టాంతాలను కూడా అర్థం చేసుకొని సంపూర్ణంగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే మనకు ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నల్ని ఎలా ప్రారంభించాలి, ఎలా వాటిని ఒక కంక్లూజన్తో ఎండ్ చేయాలి అనే విషయాలు మా శ్రోతలకు వివరిస్తారు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇందాక అనుకున్నట్టుగా ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు ఈ సూత్రాల ఆధారంగా రాస్తారు. కానీ దీంట్లో నుంచి కూడా బాగా చదువుకున్నటువంటి పిల్లలకు, బాగా అన్నీ నేర్చుకున్నటువంటి పిల్లలకు వచ్చిన సమస్య ఏమిటంటే వాళ్ళకు మిగతా విషయాలు, మిగతా సామాజిక దృక్పథం కూడా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి నగరగీతం పాఠం ఆధారంగా అలిశెట్టి ప్రభాకర్ వర్ణించిన నగరాన్ని వివరించండి అని ఒకవేళ ప్రశ్న అడిగినట్లయితే వీళ్ళకి నగరం గురించి, నగరం మీద, నగర జీవితం మీద సంపూర్ణ అవగాహన ఉండి దాని ఒక వ్యాసంలాగా రాసేస్తారు. అంటే నగరం కష్టాల్లో ఉంది, నగరంలో ట్రాఫిక్ ఉంటుంది, లేకపోతే నగరంలో ఇరుకు రోడ్లు ఉంటాయి, లేకపోతే వీళ్ళు చూసిన నగరాన్ని రాస్తారు. కానీ ఆ ప్రశ్న ఉద్దేశము కవి అలిశెట్టి ప్రభాకర్ చూసినటువంటి నగరం కాబట్టి ఆ వ్యాసం రాసేటప్పుడు ఒకవేళ సారాంశం నీ సొంత మాటలో రాసేటప్పుడు ఆ పాఠంలో ఉపయోగించిన పదజాలం రావాలి. ఉదాహరణకి నగర వృక్షం మీద మనిషి ఏకాకి అని, జీవితం ఒక పద్మవ్యూహం అని, తర్వాత ప్రతి మనిషి పఠనీయ గ్రంథమని, నగరంలో 4 వైపులా మరణం పొంచి ఉంటుందని ఆ పదజాలం ఉంది అక్కడ ఆ పాఠంలో. ఆ పదజాలంతో కూడినటువంటి నగరాన్ని, నగర కష్టాల్ని వర్ణించాలి కానీ మీకు తెలిసింది కాదు. కాబట్టి అట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ప్రశ్న అంటే జవాబు పక్కదారి పట్టించి మొత్తంగా 2 పేజీలు రాసినా నాకు 7 మార్కులు వస్తాయంటే ఏమి రావాలి, ఏదో 1-2 వస్తాయి. అందుకని ఆ విషయంలో జాగ్రత్త ఉండి. ఇంకొక ప్రమాదం ఎక్కడ ఉందంటే భిక్షపాఠం కూడా వ్యాసుని కోపాన్ని గురించి వివరించండి, లేదా భిక్షపాఠం ఆధారంగా కోపం మనిషికి మంచిది కాదు వివరించండి ఇట్లా అడిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా పిల్లలు కోపం గురించి వాళ్ళకి తెలిసిన అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం అంతా రాసేస్తారు. తన కోపమే తన శత్రువు అని ఇట్లా మొదలుపెట్టి ఒక వ్యాసం మంచిగా రాస్తారు. కానీ అది కాదు, వ్యాసుని కోపము దాని పర్యవసానం ఏందనేది పిల్లలు అర్థం చేసుకోవాలి. అంటే పాఠం పరిధిలోనే మన జవాబు ఉండాలని నేను చెప్పదలుచుకున్నది. ఏ జవాబు రాసినా కూడా పాఠం పరిమితిలో, పాఠం పదజాలాన్ని ఉపయోగిస్తూ కీలకమైనటువంటి పదాలని గుర్తించుకొని దాని ఆధారంగా మీ సమాధానం ఉన్నట్లయితే సంపూర్ణమైనటువంటి మార్కులు వస్తాయి. అందుకని ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంకొక అప్రమత్తంగా ఉండాల్సిన వ్యాసరూప సమాధానాలు ఏమిటంటే, ఒకటి వీర తెలంగాణ ఉంది, ఇంకోటి లక్ష్య సిద్ధి ఉంది. అదేం తెలంగాణ వీరుల యొక్క గొప్పతనం గురించి వివరించండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఈ వైపుకి వస్తే తెలంగాణ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎలా ఉండాలని ఇట్లాంటి ప్రశ్న అంటే ఇది ఆధునికము, అదేమో పద్య భాగంకి సంబంధించినటువంటిది. దీనికి రాసే పిల్లల్ని మేము చాలాసార్లు గమనించినాం. కాబట్టి స్పష్టంగా ఏమిటంటే వీర తెలంగాణ గొప్పతనం అంటే అది పద్య భాగం, ఇందులో రాదు. అలాగే లక్ష్యసిద్ధి అంటే ఇది గద్య భాగం, అందులోకి వెళ్ళదు. ఈ స్పష్టమైన గీత గీసుకొని ఈ జవాబు దీనికి, ఆ జవాబు దానికి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశ్నకు తగినది అన్నట్టుగానే అట్లాగే పాఠంలోని కీలకమైన పదాలు, ముఖ్యమైన పదాలు, కవి ఉపయోగించినటువంటి పదాలు, ఆ పదాలతోనే ఒకవేళ మంచి జవాబుని రాసినట్లయితే సంపూర్ణమైనటువంటి మార్కులు విద్యార్థులకి రావడానికి అవకాశం ఉంది. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఎంత తేలికనో అంత పక్కదారి కూడా పట్టిస్తాయి. కాబట్టి ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని అనుకూలంగా, అంటే పాఠంలో ఉన్నటువంటి విషయాలకు అనుకూలంగానే జవాబును రాస్తే సంపూర్ణమైనటువంటి మార్కులు వస్తాయి. ఇంకా మరి మీరు చెప్పినట్టుగానే వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత అనే విషయంలో 40 మార్కుల ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. మరి వ్యక్తీకరణ గురించి కూడా మీరు వివరించారు. మరి సృజనాత్మకత గురించి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఈ సృజనాత్మకతకు సంబంధించి విద్యార్థులు ఎలా
వారి సమాధానాలు రాయాల్సిన అవసరం ఉంది? మంచి ప్రశ్న అండి. ఈ మనము వ్యక్తీకరణ విషయంలో పద్యము, గద్యము, ఉపవాచకం దాకా ఇందాక మాట్లాడుకున్నాం. సరే, సృజనాత్మకత ఇది ముఖ్యమైనటువంటిది. మనకు 12 పాఠాల వెనకాల 12 రకాల సృజనాత్మక అంశాలతోని ప్రశ్నలు ఉన్నాయి. దాని మీద విద్యార్థులు బాగా సాధన చేసి ఉంటారు. కాకపోతే సృజనాత్మకతకు సంబంధించి అవే వస్తాయా అంటే ఇందాక చెప్పినట్టుగా అవి వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి అవి కాకుండా ఎట్లా అంటే సృజనాత్మకత అంటేనే ప్రక్రియలు, సాహిత్యంలో ప్రక్రియలు, రకరకాల ప్రక్రియల్లో మీకు మీ సిలబస్లో 10th క్లాస్ 10వ తరగతి విద్యార్థుల పరిమితుల్లో వ్యాసం కావచ్చు, సంభాషణ కావచ్చు, లేఖ కావచ్చు, ప్రశ్నావళి కావచ్చు, కరపత్రం కావచ్చు, ఇవన్నీ సాధారణంగా ముఖ్యమైన అంశాలుగా మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని సంసిద్ధం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రక్రియలుకి మనం రాసే జవాబు కాబట్టి ప్రక్రియ లక్షణాలకు అనుగుణంగా రాయాలి. ఉదాహరణకి సంభాషణ రాయండి, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ రాయండి అంటే సంభాషణ అంటే ఏందో మనకు తెలిసి ఉండాలి. అంటే ఇద్దరు మాట్లాడితేనే సంభాషణ. ఒక పేరు ఒకటి పెడతాం, ఇంకో పేరు ఇంకోటి, మీ ఇష్టం పేరు పెడతాం. ఇద్దరి మధ్య జరిగే సంభాషణ సారాంశం ఎండాకాలం జాగ్రత్తలు కావాలి. అది బయటకు వచ్చినట్లయితే 7 మార్కులు అక్కడ. అయితే ఇంకా మార్కులు ఎక్కువ రావాలనే పిల్లలకి సూచన ఏమిటంటే మనం రాసే సంభాషణలు దాదాపుగా 7 దాటిపోవాలి. ఒక్కరికి ఒక్కొక్క సంభాషణ, ఒక్కరికి ఒక్కొక్కటి, అట్లా దాదాపు ఒక 10 సంభాషణ రాస్తే ఆ పేపర్ దిద్దే వాళ్ళకి 10 రాసినాడు కదా 7 మార్కులు ఇచ్చేద్దాం అనిపిస్తుంది. విషయం అందులో అప్పటికే వచ్చేసి ఉండాలి. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. అట్లాగే ఉదాహరణకి ప్రశ్నావళి అడిగినారు, ఇంటర్వ్యూ అంటాం, ప్రశ్నావళి అంటాం. ఈ ప్రశ్నావళి అనగానే ప్రశ్నలు మాత్రమే మనం సంసిద్ధం చేయడం. మీ పాఠశాలకు వచ్చిన ఒక కవిని ఇంటర్వ్యూ చేస్తూ ప్రశ్నావళిని సంసిద్ధం చేయండి అని లాంటి ప్రశ్న అడిగితే మనకు ప్రశ్నలు అడగమన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు అడగడానికి లేదు. దాన్ని కూడా ఒక సూత్రీకరణ కింద ఉంది. ప్రశ్న అడగాలంటే వ్యక్తిగత ప్రశ్నలు ఒక 3, అలాగే వృత్తిగత ప్రశ్నలు ఇంకొక 4, అలాగే చివరిలో ముగింపు ప్రశ్నలు ఒక 3. ఇట్లా విభాగం చేసుకోవాలి పిల్లలు. అంటే వ్యక్తిగత ప్రశ్నలు అంటే మీ పూర్తి పేరేమిటి, మీ కలం పేరేమిటి, మీరు ఏ ఊరిలో పుట్టినారు, మీ తల్లిదండ్రుల పేరేమిటి, ఇది సరిపోతుంది ఇక్కడికి. ఇది వ్యక్తిగతం. వృత్తిగతం అంటే మీరు ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు రాసినారు, మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి, మీకున్నటువంటి బిరుదు ఏమిటి, మీకు నచ్చిన పుస్తకం ఏమిటి, ఇట్లాంటి ఒక 4-5 ప్రశ్నలు. అలాగే చివరిలో ముగింపు ప్రశ్నల్లో మీరు కవిత్వ రంగంలోకి ఎందుకు వచ్చినారు, మీరు ఇచ్చే సందేశం ఏమిటి, కొత్తగా ఈ రంగంలోకి రావాల్సిన వాళ్ళకి మీరు చూపించే మార్గదర్శనం ఏమిటి, లాంటి ముగింపు ప్రశ్నలు ఇచ్చినట్లయితే అంటే మనమే ఒక 10 ప్రశ్నలను ప్రణాళికాబద్ధంగా ఇస్తే అక్కడ 7 మార్కులు రావడానికి అవకాశం ఉంది. మిగతాయి కూడా సృజనాత్మకత అంటే మన అదృష్టం 7 మార్కులు వస్తాయి. కానీ ఎట్లా వస్తాయంటే దాని లక్షణం పట్టుకొని రాయాల్సి ఉంటుంది. వ్యాసం అంటే మంచి ఉపోద్ఘాతము, మంచి వివరణ, నిర్వచనము, వివరణ, విషయ వివరణ చేసుకొని తర్వాత ముగింపించుకుంటూ వెళ్తాం. అట్లాగే ఇంకొకటి అంటే ప్రక్రియను అర్థం చేసుకొని ప్రక్రియకు అనుకూలంగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. కరపత్రం దగ్గర కూడా 2 నినాదాలు, ఒక శీర్షిక, తర్వాత ఒక సంబోధన, తర్వాత విషయము, తర్వాత ప్రచురణకర్తలు, ఈ విభాగాల సూత్రాల ఆధారంగా, లక్షణాల ఆధారంగా రాసినట్లయితే సంపూర్ణంగా 7 మార్కులు వస్తాయి. కాబట్టి వీటన్నింటినీ సాధన చేసి దానికి అనుకూలమైనటువంటి జవాబులు రాసినట్లయితే సృజనాత్మక ప్రశ్నలో 7కి 7 మార్కులు రావడానికి అవకాశం ఉంది. తెలుగు ప్రశ్నాపత్రంలో వచ్చే పార్ట్ బిని విద్యార్థులు ఎలా రాయాలి, ఎలా ఈ పరీక్ష రాయడానికి సంసిద్ధులు కావాలనే విషయాన్ని మా శ్రోతలకు. పార్ట్ బి మొత్తానికి 20 మార్కులు ఉంటాయండి. దాంట్లో పదజాలం 10 మార్కులు, అలాగే 10 మార్కులు వ్యాకరణ అంశాలు. ఈ పదజాలానికి సంబంధించి ముందుగా సొంత వాక్యాలు ఉంటాయి. సొంత వాక్యాల్లో దాదాపుగా 10వ తరగతి స్థాయి కాబట్టి జాతీయాలే ఉంటాయి. కాబట్టి జాతీయాలు ఎక్కడెక్కడ వచ్చిన, ఉదాహరణకి కొత్త పాటలు ఎక్కువ జాతీయాలు ఉంటాయి. దాదాపుగా గద్య భాగంలోనే జాతీయాలను ఎక్కువ ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి గద్య భాగంలో పాఠం మధ్యలో వచ్చే జాతీయాన్ని నేర్చుకున్నట్లయితే ఈ సొంత వాక్యంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. జాతీయాన్ని అర్థం చేసుకొని దాన్ని సొంత వాక్యంలో రాయడమే పిల్లల పని. అట్లాగే ఇంకా కింది విభాగానికి వస్తే అర్థాలు పద్యంలో రావచ్చు, గద్య భాగంలో రావచ్చు. అలాగే నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నింటిని కోసం ప్రధానంగా పాఠాల్లో మధ్యలోతో పాటుగా పుస్తకం చివరిలో పదపట్టిక ఉంది ఒకటి. అది చాలామంది విద్యార్థులు గమనించరు. ఆ పదపట్టికను పూర్తిగా నేర్చుకోండి, అర్థాలు నేర్చుకోండి. పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు అందులో నుంచి పూర్తిగా నేర్చుకున్నట్లయితే అందులో నుంచి కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే పార్ట్ బికి సంబంధించినటువంటిది ముందుగా సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు 5 విభాగాలు 2 మార్కులతోనే పూర్తిగా 10 మార్కులు వస్తాయి. కాబట్టి సంధులు సంపూర్ణంగా పాఠంలో వచ్చినవి, పాఠం మధ్యలో వచ్చినవి, అలాగే సమాసాలు మీకు అర్థమైనవి, మీ సిలబస్లో ఉన్నటువంటివి, ఛందస్సు, అలంకారాలు కూడా మనం 8వ తరగతి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి వాటిని. చివరిగా వాక్యాలు అనేది కూడా ముఖ్యమైనదే. వాక్యాలు 2 రకాలుగా ఉండే వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు కావచ్చు, కర్తరి కర్మని వాక్యాలు కావచ్చు, తర్వాత ఈ సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు కావచ్చు.
కావచ్చు. వీటన్నింటి మీద ఒక పట్టును కలిగి ఉంటే సంపూర్ణంగా మార్కులు తెచ్చుకోవచ్చు. పార్ట్ బి ఒకటే గుర్తుపెట్టుకోండి, రాస్తే ఒక మార్కు వస్తుంది, పోతే ఒక మార్కు పోతుంది. కాబట్టి ఒక్క మార్కు కోసం ఒక యుద్ధం లాగా విద్యార్థులు శ్రమించి సాధన చేస్తే సంపూర్ణంగా విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ పరీక్షల్లోనూ 10వ తరగతి విద్యార్థులు మంచిగా రాసి విజేతలుగా నిలవాలి. ఆ తర్వాత జీవితంలోనూ మంచి విజేతలుగా నిలవాలని మా తరఫున కోరుకుంటున్నాం. శుభమస్తు. 10వ తరగతి పరీక్షలు మొదటి పరీక్ష అయిన తెలుగు పరీక్ష విద్యార్థులు నరేష్ రావు గారు చెప్పిన ఈ సలహాలు సూచనలు పాటిస్తూ 80 మార్కుల ఈ పరీక్షలో అత్యధిక మార్కులు పొందాలని ఆశిస్తూ మా ఆకాశవాణి తరఫున మా శ్రోతల తరఫున విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ నరేష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.